హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమా లోకేష్ అఫిషియల్. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ పెట్టడానికి నాకైతే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు ఇంటి పని, వంట పని, వీవింగ్ పని చేస్తూ ఉండే నేను ఇంట్లో ఇప్పుడు బాగా రెడీ అయ్యి ఇట్లా కొంచెం బాగా ఉన్నానన్నమాట. అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళే పని ఏమి ఉండదు కదా, నాకు ఇంట్లో పని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇంట్లోనే నా వీవింగ్ అనేది ఉంటుంది అని. అందుకే బయటకి ఎక్కడ వెళ్ళేది ఉండదు కాబట్టి ఎక్కువ రెడీగాను. అండ్ ముందు కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలాసార్లు అనుకున్నాను. ఓ 2 times 3 times యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసేసినాను. ఈసారి అయితే అస్సలు యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయను. ఈ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకునేది కాదు, ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. అండ్ నేను యూట్యూబ్ అయితే ఒక్క రీజన్ కోసం అయితే నేను పెట్టలేదు, చాలా రీజన్స్ ఉన్నాయి నేను యూట్యూబ్ పెట్టడానికి. ఒకటి బిజినెస్ పరంగా పెట్టినాను, ఒకటి నా పరంగా పెట్టినాను. అంటే ఆడపిల్లలు ఇంటి పని, వంట పని అండ్ జాబ్ చేయడం కానీ ఇట్లా డబ్బులు సంపాదించినంత మాత్రం ఓన్లీ పని నేర్చుకున్నట్లే ఉంటుంది వాళ్ళు. యూట్యూబ్ అనేది ఒక టెక్నాలజీ ఉన్నట్లే, మనకి ఎప్పుడు అప్డేట్లో ఉండొచ్చు. అండ్ మీకు చెప్పినాను కదా ముందుగానే, శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేస్తాము అని. శారీస్ బిజినెస్ కోసం పెట్టాను అండ్ నా కోసం కూడా పెట్టాను ఈ ఛానల్ అనేది. అండ్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇంకా రాంగ్ జనరేషన్స్ టెక్నాలజీ చాలా పెరిగిపోయి అంతా ఇవి ఆన్లైన్లో ఉండడం ఎక్కువ అవుతుంది. మనం ఆన్లైన్లో మనం ఏమీ నేర్చుకోకుండా ఉంటే మనకు వాల్యూ అనేది ఉండదు వచ్చే ఫ్యూచర్లో. అండ్ ఇదంతా ఒక రీజన్ అయితే నేను సొంతంగా ఏదన్నా బిజినెస్ చేయగలనా, నేను ఏదన్నా ఒకటి స్టార్ట్ చేసినానంటే దాన్ని సక్సెస్ చేయగలనా అనే డౌట్ నాకే చాలా ఎక్కువ ఉంది. అది యూట్యూబ్ ఛానల్ కూడా ఖచ్చితంగా నేను సక్సెస్ చేయాలా అని చాలా నిర్ణయం చేసుకున్నాను 100%. ఈ ఛానల్ కోసం చాలా కష్టపడతాను నేను. కష్టం అంటే అది యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. డేటా ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ కాపీ రైట్స్ వస్తాయి. అండ్ ఒక ఆడపిల్లగా అందరిలాగా మనం ఉండకూడదు, మనం కొంచెం స్పెషల్గా ఉండాలి కదా, అట్లా అనిపించింది నాకు. అందుకే యూట్యూబ్ ఛానల్గా అయితే ఒక బిజినెస్ పరంగా ఉంటుంది, ఒక జాబ్ చేసినట్లే యూట్యూబ్ అనేది అట్లా ఉంటుంది. అండ్ మనకి ప్రత్యేకమైన పేరు అనేది కూడా వస్తుంది నీకు. అండ్ యాక్చువల్గా యూట్యూబ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఎందుకంటే ఎవరు ఏమనుకుంటారో, మనం వీడియోస్ చేస్తే మనల్ని ఎక్కిరించే వాళ్ళు ఉంటారు, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం అందరూ నెగిటివ్గానే చెప్పే వాళ్ళు ఉంటారు, మనకు పాజిటివ్గా చెప్పి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఎంకరేజ్ చేసి మనకి సపోర్ట్గా నిలబడిన ఫ్యామిలీ మెంబర్స్ని మీకు ఎందుకు అవసరమా, ఎవరన్నా ఏమనుకుంటారు, అట్లా చేయకూడదు, ఒక ఆడపిల్ల చేస్తే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. అండ్ సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా భయంగా ఉంటుందన్నమాట, నేర్పిస్తారు పక్కన వాళ్ళు అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అని. ఒకటి అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా, నాకు అనిపిస్తుంది ఇట్లా నెగిటివ్గా చెప్పే వాళ్ళకి. ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెడుతున్నారంటే వాళ్ళకే 1,00,000 క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయి. మన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, అది అసలు సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది కూడా వాళ్ళకి తెలియకుండానే పెడతారు ఎవరైనా కూడా. ఫస్ట్లోనే ఎవరు కూడా అనుకోరు కదా సక్సెస్ అవుతుంది అవ్వదు అని. కాకపోతే వాళ్ళ పట్టుదల అనేది ఎంత ఉంటుంది అనేది ఉంటుంది. వాళ్ళ పట్టుదలగా అట్లే నిలబడి అది సక్సెస్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది, లేదంటే మధ్యలోనే అంతే. అండ్ మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినాము అంటే అది సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా. ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను అనే నమ్మకంతోనే నేను స్టార్ట్ చేసినాను ఈ ఛానల్. అండ్ ఫేస్ చూపించాలన్నా కానీ చాలామందికి టెన్షన్ అనమాట, ఫేస్ చూపించాలంటే సోషల్ మీడియా కదా. అండ్ నాకైతే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే నేను వీవర్స్ గురించి పెడతాను అని చెప్పినాను. వీవర్స్లో మాకు కూడా అంటే మాదే సొంతం అంతా, వీవింగ్ మగ్గాలు అన్నీ మావే అయినా కూడా మాకు కూడా ఓనర్స్ ఉంటారు. ఆ ఓనర్స్ నుండి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కొంతమంది రిస్ట్రిక్షన్స్ పెడతారు, కొంతమంది పెట్టరు.
వాళ్ళనింటి కూడా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా డేర్ చేసి పెడుతున్నాము. ఎందుకంటే ఫ్యూచర్ కోసమే, అంతా కూడా ఫ్యూచర్ కోసమే కదా ఎవరైనా కూడా పెట్టేది. అండ్ నా లాస్ట్ వీడియోస్ కానీ మీరు కానీ చూస్తే చెప్పినా నేను వీవింగ్లో మార్నింగ్ 5 o'clock 6 o'clock నుండి నైట్ నువ్వు పడుకునే ముందు వరకు కూడా మగ్గం దగ్గరే ఉండాల్సి వస్తుంది. అంత బిజీ వర్క్లో నేను ఇంటి పని చేసుకోవాలా, వంట పని చేసుకోవాలా, పూజలు పునస్కారాలు అన్నీ కట్ చేసుకొని మళ్ళీ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి మళ్ళీ థంబ్నెయిల్ పెట్టి ఇవన్నీ ఉంటాయి. చాలా ఉంటుంది ప్రాబ్లమ్స్. అంటే చాలా కష్టం. అండ్ మనం ఎంత కష్టపడతామో మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా అట్లే ఉంటారు. నాకు ఒక 2-3 వచ్చి అన్నారనమాట నాతో, ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ తీస్తానో యూట్యూబ్లో వీడియోస్ తీపో అని అట్లా ఎక్కిరించే వాళ్ళు ఉంటారు. ఓ ఈ అమ్మ వీడియో తీస్తా అంది అని అట్లా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మన ముందరే మన గురించి ఎగతాళిగా మాట్లాడతారు. వీళ్ళంతా ఏమంటే ఒక బ్యాచ్ అనమాట. మనం ఎక్కడ ఎదిగిపోతామో అనేసి వాళ్ళు చాలా ఫీల్ అయిపోయి చాలా మన మీద అట్లా చేస్తూ ఉంటారు. అండ్ నా దగ్గర కూడా మాట్లాడినారు ఇట్లా. నా దగ్గరికే వచ్చి నా గురించి నా వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ అమ్మ వీడియోస్ తీస్తాను చూడండి అని నా ముందరే ఎగతాళిగా మాట్లాడి, అట్లా మాట్లాడినప్పుడు మన ముందరైతే మనమైతే చెప్పచ్చు, వాళ్ళకి చెప్పే విధంగా చెప్పచ్చు. కాకపోతే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా భయపడతారు. వాళ్ళు పాపం మనకున్నంత ధైర్యం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఇది ముందే సోషల్ మీడియా 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అట్లా మనం వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టించుకోకుండా మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచించుకొని ఉంటే యూట్యూబ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ చేస్తుంది. అదే నమ్మకంతో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. అండ్ ఇది కంటిన్యూగా చేయాల్సిన ప్రాసెస్. ఇది నేను తీసుకున్న ఒక బిగ్ స్టెప్ ఇది. అండ్ దీన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఆడపిల్ల ఏదన్నా పని చేయాలంటేనే, బయటకు వెళ్ళి ఒక జాబ్ చేయాలంటేనే ఎంత కష్టమో మనకు తెలుసు. అట్లాంటిది ఒక సోషల్ మీడియాలకు వచ్చి ఇట్లా వీడియోస్ తీస్తూ ఒక 4 రకాలుగా అనుకుంటారని తెలిసి కూడా వీడియోస్ చేయడం అనేది చాలా గ్రేట్ నిజంగా. అంటే ఇంత బిగ్ స్టెప్ నేను తీసుకున్నందుకన్నా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మీకు యూజ్ అయ్యే వీడియోసే నేను చేస్తాను. అండ్ నా స్వార్థం కూడా ఇందులో కొంచెం ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయిగా మనం బయట జాబ్ చేయొచ్చు, ఎంత డబ్బులు సంపాదించు, ఎంత ఇంటి పని కానీ ఎన్ని చేయొచ్చు. బట్ సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ వేరే. అండ్ సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ ఫోన్ వాడడం అనేది నేర్చుకోకపోతే మన ఇంట్లో వాళ్ళే మనకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇదైతే నిజం. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో వచ్చే వాళ్ళంతా కూడా, చూసే వాళ్ళంతా కూడా ఇప్పుడు క్లాసెస్ జరగాలన్నా, ఏం జరగాలన్నా, చదువుకోవాలన్నా, ఏమన్నా కానీ అన్నీ ఫోన్లలోనే. ఆ ఫోన్ అనేది మనం తెలుసుకోలేకపోతే మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఫోన్ మీద ఉండాల. ఆ మినిమం నాలెడ్జ్ లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వరు. అండ్ మనమే అడగాల్సి వస్తుంది వాళ్ళకి, ఇది ఎట్లా చేయాలా అని ప్రతి ఒక్కటి అడగాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు విసిగించుకుంటా అట్లా ఉంటా అంటారు. అందుకే ఫోన్ నాలెడ్జ్ ఈజ్ మెయిన్ అనేది నా అభిప్రాయం. అండ్ నాకైతే ఒకరైతే క్వశ్చన్ అడిగినారనమాట. అది ఒక 2 years బ్యాక్ అడిగారు, అసలు ఫోన్ ఎందుకు ఆడపిల్లలకి, ఎందుకు ఫోను అని. అప్పుడైతే నాకు ఏం పెద్ద పని ఏం లేకపోయాయి కదా. మనం మామూలుగా ఇంట్లో ఫోన్ ఎందుకు పెట్టుకుంటారు? ఒక ఫోన్ కాల్స్ మాట్లాడడానికో లేకపోతే టైంపాస్గా ఏమన్నా చూడడానికో, అంతకు మించి ఫోన్ ఏం వాడరు ఎక్కువ. ఏం బిజినెస్ పనులు ఉంటాయని మనకి. టైంపాస్కి చూస్తామంటే, ఓ టైంపాస్కి చూస్తావు నువ్వు సెల్ ఫోను, నువ్వు అట్లా నీ కూతురు చూడమ్మా టైంపాస్కి చూస్తుందట సెల్ ఫోను అని అన్నారు నాతో. అందుకే సెల్ ఫోన్ యూస్ చేసుకొని ఒక యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ.